హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరు కూడా ప్రార్థించండి నాతో పాటు దయచేసి. ఇంకా వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి మనము 9వ అధ్యాయం చర్చిస్తున్నాము. పోయినసారి ఏ శ్లోకం చూసాము గుర్తుందా ఎవరికైనా? 23వ శ్లోకం గురించి. కరెక్ట్, 23వ శ్లోకం చూసాము. సో మనము పోయినసారి చూస్తున్నటువంటి సెక్షన్ ఏంటంటే, మీరు కొంచెం వెనక్కి వెళ్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. భగవంతుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అహంగ్రహోపాసకుల గురించి మాట్లాడారు, తర్వాత విశ్వరూప ఉపాసకుల గురించి మాట్లాడారు, ఇంకా లాస్ట్లో ప్రతీకోపాసన చేస్తారు కదా వాళ్ళ గురించి మాట్లాడారు. సో ప్రతీకోపాసకులు అంటే వాళ్ళు అనేక దేవి దేవతలను ఆరాధిస్తారు. అందరూ ఒకటే కదా, ఎవరిని ఆరాధిస్తే ఏంటి పర్వాలేదు అటువంటి భావంతో వాళ్ళు ఆ విధంగా ఆరాధిస్తారు. కానీ అది పరిపూర్ణము కాదు అనే విషయము దాని తర్వాత భగవంతుడు చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్, దేవి దేవతలు ఏ కోరికనైతే తీరుస్తారో వారి ఎవరైతే ఆరాధిస్తున్నారో ఆ కోరికను యాక్చువల్గా కృష్ణుడే శాంక్షన్ చేస్తారు. ఆ విషయం కూడా చెప్పారు, రైట్? తర్వాత యజ్ఞాలలో దేవి దేవతలకు ఏమైతే ఆహుతి చేస్తారో అది ఎవరికి చేరుతుంది? ఆఖరికి విష్ణుకే చేరుతుంది. సో ఆ విధంగా భగవంతుడు క్లారిఫై చేస్తారనమాట 23, 23 శ్లోకాలలో, రైట్? ఏం చెప్తారు? ఒక విషయము, వాళ్ళు యాక్చువల్గా నన్నే ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళు ఇండైరెక్ట్గా ఆరాధిస్తున్న అవిధిపూర్వకం అనే ఒక పదాన్ని కూడా ఉపయోగిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తిండి తింటున్నాడు అనుకోండి. సో ఈ విధంగా తింటున్నారు అనుకోండి, ఇది ఓకే, కరెక్ట్. కానీ మీరు చూశారు ఆ వ్యక్తి ఇలా తీసుకుని ఇలా తింటున్నారు, ఒక్కసారి కాదు, హాఫ్ నుంచి ఇలాగే తింటున్నారు. సో మీరేమంటారు? అవిధిపూర్వకం. తింటున్నారు కానీ సరిగ్గా తినట్లేదు, కరెక్టా? అదేవిధంగా దేవి దేవతలను ఆరాధించడం అంటే అది ఈ విధంగా చేయడం అన్నమాట, ఇండైరెక్ట్గా, రైట్? సో దానికంటే మనం డైరెక్ట్గా కృష్ణుడిని ఆరాధించవచ్చు, పూర్ణ పురుషోత్తమ భగవాను డైరెక్ట్గా ఆరాధించవచ్చు. కానీ దానికి ప్రాబ్లం ఏంటి? ఒక ప్రాబ్లం ఏంటంటే, జనరల్గా దేవి దేవతలను ఆరాధించే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు భౌతిక కోరికల వల్ల ఆరాధిస్తారు. వాళ్ళకేదో మోక్షం కావాలని, లేకపోతే నన్ను శుద్ధ భక్తుడిగా మార్చండి, ఆ ఆ విధంగా ఉండదన్నమాట. చూడండి మీరు, శాస్త్రాలలో కూడా అనేక వ్యక్తులు దేవి దేవతలను ఆరాధించారు, కరెక్ట్? రావణుడు కూడా తపస్సు చేశాడు, ఆ, తర్వాత హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, వృకాసురుడు అనే వ్యక్తి తను కూడా శివుడిని ఆరాధించారు, రైట్? తల మీద చేయి పెట్టగానే భస్మం అయిపోవాలి అటువంటి వరాన్ని తను కోరుకున్నాడనమాట. సో ఆ విధంగా అనేక ఆ, శ- ఉదాహరణలు మనం చూస్తాము శాస్త్రాల్లో. ఎక్కడైతే చాలా మంది దేవి దేవతలను ఆరాధించారు కానీ దేనికోసము? ఒక భౌతిక కోరిక తీర్చుకోవడానికి. జనం దేహి, ధనం దేహి, రూపవతి భార్యాన్ దేహి, ఇటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఈ 3 వేదాలలో ఉన్నటువంటి కర్మకాండ భాగాన్ని వాళ్ళు అనుసరిస్తారు, రైట్? ఇంకా దీన్ని ఇప్పుడు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇంకో ప్రశ్న జనరల్గా కూడా వస్తుంది ఏంటంటే, ఆ, దేవి దేవతలను ఆరాధించేవారు, లేకపోతే పూర్ణ పురుషోత్తమ భగవాను కృష్ణుని ఆరాధించేవారు అందరి గమ్యం ఒకటే, అందరికి అక్కడే చేరుతారు, ఆ విధంగా కూడా అనుకుంటారు, రైట్? ప్రతి ఉపాసకులకు మైండ్లో ఇదే ఉంటుంది, కరెక్టా? అంతా ఒకటే కదా, మీరు ఎవరినైనా ఆరాధించింది అంతా మనం అక్కడికి వెళ్తాం, అలా కాదు. ఎవరు ఎక్కడికి వెళ్తారు అనేది కూడా కృష్ణుడు ఇప్పుడు చెప్పబోతున్నారు అనమాట.
దేవతలను ఆరాధించే వారి గమ్యం ఏంటి, ఇంకా నన్ను ఆరాధించే వారి గమ్యం ఏంటి అనేది క్లారిఫై చేస్తారు. ఓకేనా? సో ఆ శ్లోకాలు ఇవ్వడం మనం చూడబోతున్నాం. యా, శ్రీనివాస్ ప్రభు మీరు హ్యాండ్ రైస్ చేశారు, చెప్పండి. హరే శ్లోకం కృష్ణ చదువుతారా? ప్రభుజీ, హరే కృష్ణ, దండోత్పన్నం. దండోత్పన్న. ఒక డౌట్ ప్రభుజీ. యాక్చువల్లీ చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు కదా దేవీ దేవతలను పూజిస్తే అది వేరే ఉంటుందని. బట్ మ్మ్. దేవీ దేవతల్లో ఆ, శ్రీకృష్ణునికి శుద్ధ భక్తులు కూడా ఉన్నారు కదా, అంటే వివిధ రూపాల్లో. ఉన్నారు, కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ యమరాజు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ శివుడు ఉన్నారు. ఎస్, కరెక్ట్. సో ఒక అంటే అంటే పా- వేరే క్లాస్ లో మీరు చెప్పారు కదా, అంటే భగవంతుని డైరెక్ట్ ప్రార్థించే కంటే భగవంతుని భక్తులను ప్రార్థించడం. అర్థమైంది. సో ఇది అట్లా అర్థం చేసుకోలేమో దీన్ని. చూడండి, మంచి పాయింట్ చెప్పారు, మంచి ప్రశ్న యాక్చువల్గా. శ్రీమద్ భాగవతంలో ప్రచేతలు ఉన్నారనమాట, రిషభదేవుని పుత్రులు అనమాట. వాళ్ళు యాక్చువల్గా చాలా తపస్సు చేశారు. ఆ ఇంకా శ్రీ మహావిష్ణువు కూడా దర్శనం ఇచ్చారు. కానీ ఆ పూర్తి గైడెన్స్ అంతా శివుడు ఇచ్చారు యాక్చువల్గా. సో శివుడు రుద్రగీతం ఇచ్చారు వాళ్ళకి. ఆ రుద్రగీతాన్ని వాళ్ళు అనుసరించారు, దాన్ని పఠించారు. దాని తర్వాత వారికి శ్రీ మహావిష్ణువు దక్కారనమాట. సో ఒక రకంగా చూస్తే వాళ్ళు శివుడి ద్వారానే వెళ్ళారు, డైరెక్ట్గా విష్ణువుని చేరలేదు వాళ్ళు యాక్చువల్గా. కానీ ఆ శివుడి ద్వారా వెళ్ళినప్పుడు వారి భావం ఏంటి, వారి భావం శుద్ధమైనటువంటి భావం. వాళ్ళు శివుడి దగ్గరికి వెళ్ళి నాకు ఆ, ఒక 10 ఎకరాల భూమి కావాలి, మంత్రం చెప్పండి అని అడగలేదు. కరెక్టా? ఉన్నతమైన పరమ సత్యాన్ని చేరుకోవడానికి మార్గం చెప్పండి అని అడిగారు. అలా అడిగినప్పుడు శివుడు కూడా అనుకున్న సరైన క్యాండిడేట్ దొరికారు. ఏంటి? భక్తి గురించి చెప్పడానికి. ఎందుకంటే ఉపాసకులు ఏ కోరికతోనూ వస్తారో ఆ కోరిక తీరుస్తారు. రైట్, రైట్. సో ఆ విధంగా వీళ్ళు అటువంటి కోరిక వ్యక్తం చేసినందువల్ల, అటువంటి భావం వ్యక్తం చేసినందువల్ల ప్రచేతలు అందరూ కూడా రుద్రగీతాన్ని ఫాలో చేసి వాళ్ళు చాలా తపస్సు చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం దక్కింది. వాళ్ళు ఉన్నత స్థాయిలోకి ఎదిగారనమాట. సో ఆ విధంగా ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో వాళ్ళు దేవి దేవతలు కానివ్వండి, లేకపోతే వేరే నార్మల్ వ్యక్తులు కూడా కానివ్వండి, వారి ఆరాధన అంటే వాళ్ళు భగవంతుడికి రీప్లేస్మెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం శ్రీల ప్రభుపాదుల వారిని ఆరాధిస్తున్నాం, కరెక్టా? కానీ మన ఫిలాసఫీ ఏంటి? శ్రీల ప్రభుపాదుల వారిని ఆరాధించడం అంటే కృష్ణుణ్ణి ఎలా ఆరాధించాలో ప్రభుపాదుల వారు మనకు నేర్పుతారు. సో మనం ప్రభుపాదుల వారిని సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రైర్ అని శాస్త్రాల్లో మనకి ఆచార్యులు చెప్పారు. దాని అర్థం ఏంటి? ఈ ఆచార్యులు శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హరిత్వేన, హరిత్వేన అంటే వాళ్ళు హరి కాదు, కానీ హరి అంత సమానమైనటువంటి గౌరవం మనం వాళ్ళకి ఇవ్వాలి. దాని అర్థం అది. సో గురువు ఎప్పుడు కూడా భగవంతుడు కాదు, లేకపోతే దేవి దేవతలు శుద్ధ భక్తులైనప్పటికీ వాళ్ళు భగవంతుడి రీప్లేస్మెంట్ కాదు. శుద్ధ భక్తుల్ని ఆరాధించడం అంటే వారు ఇచ్చిన ఉపదేశాన్ని పాటించడము, వారికి సేవ చేయడం. అది చేస్తే ఏమవుతుంది? మనము కృష్ణ భక్తులు ఎదుగుతాం. ఎందుకంటే శుద్ధ భక్తుడు ఎప్పుడైనా కానీ తన భక్తి చేయమని చెప్పరు, కృష్ణ భక్తి చేయమని చెప్తారు. ఏ విధంగా ప్రచేతలు శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శివుడు నా ఉపాసన చేయండి అని చెప్పలేదు అక్కడ. మీరు రుద్రగీతం ఏదైతే ఇచ్చారో అది విష్ణు ఉపాసన గురించి ఉందన్నమాట అందులో, రుద్రగీతంలో. సో ఆ విధంగా వాళ్ళు ఫాలో చేసి విష్ణు భక్తులయ్యారు. సో మనం ఎటువంటి భావంతో అప్రోచ్ చేస్తున్నాము ప్రభు, అది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సరే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ, మంచి ప్రశ్న అడిగారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చెప్పండి మాతాజీ. ఇప్పుడు ఎవరైనా దేవి దేవతలను పూజిస్తే కూడా అంటే భౌతిక కోరికలు కాకుండా కృష్ణ భక్తిని కోరుకోవచ్చు. యా, అది బెటర్ కదా ప్రభుజీ? కరెక్ట్. ప్రచేతలు అదే చేశారు. ప్రచేతలు శివుడు రాగానే వాళ్ళు ఏదో నా పాకెట్లు నింపండి, మంచి అందమైన భార్య కావాలి, ఏమీ అడగలేదు. వాళ్ళు పరమసత్యాన్ని ఎలా చేరుకోవాలి, మార్గం చూపించండి అని చెప్పినప్పుడు శివుడు అనుకున్నాడు సరైన క్యాండిడేట్ అని. సో ఆ విధంగా చేశారు. ఇంకా బృందావనంలో గోపికలు దేవి దేవతలు ఆరాధిస్తున్నారు. ఇదేంటి ప్రభుజీ, గోపికలు శుద్ధ భక్తులు అంటున్నారు, వాళ్ళు దేవి దేవతలను ఎందుకు ఆరాధిస్తున్నారు? కృష్ణుడు మాకు భర్తగా రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సో వారి కోరిక దేవి దేవతల ముందు కూడా దేంతో కూడింది? కృష్ణుడితో కూడిందే, వేరే ఏమీ అడగరు వాళ్ళు అక్కడికి వెళ్ళి. సో ఆ విధంగా దేవి దేవతలు మనము ఆ, ఆరాధించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనము ఇంకా కృష్ణ భక్తి మనకు పెరగాలి, నాకు భక్తిలో ఎటువంటి అడ్డంకులు రాకూడదు అనే కోరిక వ్యక్తం చేయొచ్చు. అది చాలా మంచిది. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే థ్యాంక్ యూ. కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే, అయితే ఇంకో ప్రశ్న కొంతమంది అడుగుతూ ఉంటారు, జస్ట్ అది కూడా కవర్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే మనం ఒక కుటుంబంలో పుట్టాము, ఒక ప్రదేశంలో ఉంటున్నాము, మనకు కులదైవాలు ఉంటారు, కరెక్టా కదా?
ఇంకా చిన్నప్పటి నుంచి ఒక దేవి దేవతలను ఆరాధించడము, ఫర్ ఎగ్జాంపుల్ గణపతి కానివ్వండి, దుర్గమ్మ అమ్మవారు కానివ్వండి, ఈ విధంగా ఆరాధన ఉంటుంది ముందు నుంచే, చిన్నప్పటి నుంచి. తర్వాత మనం ఈ భగవద్గీత క్లాసులు వింటున్నాము, భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెప్పారు, ఉన్నతమైన ఆరాధన కృష్ణుడిదే అని. కరెక్ట్, ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది, ఇది ఇస్కాన్ వాళ్ళు చెప్తున్నారని లేకపోతే అలా కాదు. సో అప్పుడు ఏ విధంగా మనం దీన్ని ప్రాసెస్ చేయాలి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి? ఎందుకంటే కొంతమంది అంటారు, ప్రభుజీ మరి అదంతా కంప్లీట్గా ఆపేయాలనా, ఇంట్లో ఉన్నటువంటి అంతా కూడా పక్కన పెట్టేసి మధ్యలో కృష్ణుడిది పెట్టేయాలనా? ఆ? సో ఆ విధంగా చాలా మందికి ప్రశ్నలు వస్తాయి. సో అందుకనే ఇక్కడ మనం మన పరిపక్వతని ఉపయోగించాలి, చాలా ఇంపార్టెంట్. ఇటువంటి సెన్సిటివ్ డిసిజన్స్ చాలా పరిపక్వతతో తీసుకోవాలి. దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఆల్రెడీ దేవి దేవతలను ఆరాధిస్తున్నారు అనుకోండి. అప్పుడు ఆ వ్యక్తికి ఎప్పుడైతే తెలిసిందో, అరే, భగవద్గీత లెక్క ప్రకారము, భాగవతం లెక్క ప్రకారము, శాస్త్రాల లెక్క ప్రకారము శ్రీ మహావిష్ణువుని, కృష్ణుణ్ణి ఆరాధించడం ఉన్నతమైనటువంటిది, ఎందుకంటే అక్కడ మనకు మోక్షం దక్కుతుంది. ఉన్నతం అని ఎందుకు అందరు చెప్పారంటే, విష్ణు ఏదైతే ఆఫర్ చేస్తున్నారో అది ఏ దేవి దేవతలు ఆఫర్ చేయరాదు. కరెక్ట్, దేవి దేవతలు ఆఫర్ చేసేదంటే విష్ణు ఆఫర్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఎన్ని కోరికలు, భౌతిక కోరికలు తీర్చినా అది విష్ణు కూడా తీర్చొచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. ధ్రువ మహారాజు సెపరేట్ గ్రహం అడిగాడు, ఇచ్చారా లేదా విష్ణు? కరెక్ట్, అది గ్రహాన్ని ఇచ్చారు అంటే ఇంకేం ఇవ్వలేరు చెప్పండి, అన్నీ ఇవ్వగలుగుతారు, అది ప్రాబ్లం కాదు. కానీ మానవుడు ఏం అడగాలి అది తెలుసుకోవాలి. నాకు గ్రహం ఇవ్వండి, నాకు ఇల్లు ఇవ్వండి, నాకు ల్యాండ్ ఇవ్వండి, నాకు ఇది అసలైన కోరిక కాదు. ఇది ఎంత తీర్చుకున్నా కానీ మనం దుఃఖంలోనే ఉంటాం. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్తు కౌంతేయ పునర్జన్మన విద్యతే. కృష్ణుడు చెప్పారు, బ్రహ్మలోకాన్ని దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా మనకు దుఃఖాలు పోవు. ఎందుకంటే భౌతిక జగత్తు బై డిఫాల్ట్, బై డిజైన్ ఇక్కడ దుఃఖం ఉంటుంది, డిజైన్ చేసిందే అలాగా. సో దాన్ని మార్చరాదనమాట, రైట్? సో అందుకనే కోరిక ఎలా ఉండాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. సో పాయింట్ ఇస్, అటువంటి వ్యక్తులు అకస్మాత్తుగా దేవి దేవతల్ని పక్కన పెట్టేసి ఆ విధంగా చేయాల్సిన అవసరము లేదు. ఓకే, మీరు ఒక ట్రాన్సిషన్ పీరియడ్ లాగా తీసుకోవచ్చు. సరే, దేవి దేవతలు కూడా ఉన్నారు, చిన్నప్పటి నుంచి చేస్తున్నాం, మా కుటుంబంలో ఉన్న అందరి సెంటిమెంట్స్ కూడా అదిలో కూడి ఉన్నాయి. కరెక్ట్. సో అకస్మాత్తుగా అలా చేస్తే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ఫ్యామిలీలో. ఈ విధంగా ఒక భక్తుడు క్లాస్ విన్నాడు, ఇంటికి వెళ్ళాడు, అమ్మా నాన్న, మన మందిరం నుంచి అన్ని దేవతల ఫోటోలు తీసేయండి, వద్దు కేవలం కృష్ణుడిది పెట్టుకున్నాం. సో వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయి కదా, రైట్? ఎందుకంటే మీరు భగవద్గీత విన్నారు, మీకు అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అనిపించట్లేదు కదా, రైట్? అందుకనే పరిపక్వతతో ఏం చేయాలి, రెండు కూడా ప్యారలల్గా నడపాలి. ఇట్ ఈస్ నాట్ అ బిగ్ ప్రాబ్లం. సో కృష్ణుడితో ఒక ఫోటో మీరు పెట్టుకోండి, వాళ్ళంతా వాళ్ళ ఆరాధన కంటిన్యూ చేస్తారు, మీ ఆరాధన మీరు కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం. ఒకవేళ కుటుంబంలో అందరూ భక్తులైతే ఇక దేవి దేవతల ఫోటో పెట్టాల్సిన అవసరమే లేదు. ఇట్స్ వెరీ సింపుల్. ఎందుకంటే మీకు అందరికీ భగవద్గీత చదివారు, ఇంకా దీక్ష కూడా తీసుకోవాలనుకుంటున్నారు. సో క్లియర్ కమిట్మెంట్ ఉందన్నమాట. అందులో మనం ఆల్టర్లో కేవలం కృష్ణుడి ఫోటో, చైతన్య మహాప్రభుల వారి ఫోటో, ప్రభుపాదుల వారి ఫోటో ఇవి పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా చాలా మెచ్యూరిటీతో ట్రాన్సిషన్ చేయాలి. కానీ అకస్మాత్తుగా ఇంకో ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ దేవీ దేవతలను ఆరాధించడము ఇది ఇది మూర్ఖత్వము, లేకపోతే అది అది తక్కువ అనే చెప్పడం లేదు ఇక్కడ ఉద్దేశం. ఉద్దేశం చూడండి, భావంలో ఉందన్నమాట. భావం ఒక వ్యక్తికి ఏమి ఉండాలి, ఒక వ్యక్తి ఎప్పుడు కూడా జనరల్గా అందరూ ఆరాధిస్తారు భౌతిక కోరికలు తీర్చుకోవడానికి. వాస్తవంగా చెప్పాలంటే ఆర్తో అర్థార్థి జిజ్ఞాసులు కూడా లేరు ఇవాళ రేపు. అది చెప్పకూడదు. జిజ్ఞాసులు అంటే జీవితం ఎంతో తెలుసుకోవడానికి వస్తున్నారు ఎవరైనా మందిరానికి, చాలా తక్కువ, వెరీ లెస్, రైట్? జిజ్ఞాసులు అందరూ కూడా భౌతిక జిజ్ఞాస చేస్తున్నారు, యూట్యూబ్లో ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో ఉంటారు, అదేంటి ఇదేంటి న్యూస్, పొలిటిక్స్, క్రికెట్, అందులో బిజీగా ఉన్నారు. సో మోస్ట్లీ వచ్చేవాళ్ళు ఎవరు ఈ కాలంలో చూస్తే, ఆర్థో అర్థార్థి. పోయిన జన్మ అంటే పోయిన కాలాలలో అప్పుడు ఋషులు మునులు ఉండేవాళ్ళు, వాళ్ళు జిజ్ఞాస చేసేవాళ్ళు. ఈ కాలంలో ఋషులు మునులు లేరు, ఎవరు లేరు, రైట్? సో ఆ విధంగా ఆర్థో అర్థార్థి. సో పాయింట్ ఏంటంటే, వాళ్ళకి తెలియాలి, ఏం తెలియాలి, ఈ విధంగా భౌతికంగా నేను నా లైఫ్ని సెట్ చేయాలనుకుంటున్నా కదా, ఈ ప్రయత్నమే వృధా, ఇది చేయకూడదు, సరైన ప్రయత్నం కాదు ఇది. ఇది బుద్ధి కలిగిన వ్యక్తి ఏ విధంగా ఇలా ప్రయత్నం చేయకూడదు. సో ఆ వ్యక్తి యొక్క చైతన్యాన్ని మార్చడం ఇంపార్టెంట్. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా మార్పు వస్తుంది. ఒక్కసారి చైతన్యం మారింది అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తికి అర్థమవుతుంది, కరెక్టే అండి, నేను ఇన్ని కోరికలు తీర్చుకున్నాను కానీ ఇప్పుడు కూడా నా హృదయం ఖాళీగానే ఉంది, ఇంకా కావాలి, ఇంకా ఏదో లోటు ఉంది అని అనిపిస్తుంది, రైట్? సో అప్పుడు ఆ వ్యక్తి జిజ్ఞాస చేస్తాడు. జిజ్ఞాస చేసినప్పుడు ఆ వ్యక్తికి అర్థమవుతుంది, అరే ఆ ఆధ్యాత్మిక జగత్తు కూడా ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? అప్పుడు తను విష్ణు దగ్గరకు వస్తాడు.
ఈ విధంగా ట్రాన్సిషన్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళాలి అంటే, భౌతిక జగత్తు నుంచి బయటపడాలి అని అంటే ఏకైక వ్యక్తి ఆ సొల్యూషన్ ఇస్తారు. అది కేవలం శ్రీ మహావిష్ణువు. ఇది ఈ అగ్రిమెంట్ అందరి మధ్య ఉంది. ఇందులో ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేవన్నమాట. రైట్, శాస్త్రాల్లో కూడా చాలా క్లియర్గా ఉంది. సో ఆ విధంగా భావాన్ని శుద్ధీకరించాలి. అట్ ద సేమ్ టైం ఎవరినైతే ఆరాధిస్తున్నారో సరైన వ్యక్తిని ఆరాధించాలి. ఈ రెండు లెవెల్స్లో చేంజెస్ కావాలి. సో అందుకనే పరిపక్వతతో ఫ్యామిలీ వాళ్ళ సెంటిమెంట్స్ కన్సిడర్ చేసి ఆ విధంగా ముందుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా ఫ్యామిలీతో సహా దేవి దేవతల మందిరానికి వెళ్తే అక్కడ కూడా వెళ్ళి ప్రణామం చేస్తాను. నేను ప్రణామం చేసి దండం పెడతాను. ఇంకా కోరిక కూడా కోరుకుంటాను. ఏంటా కోరిక? దయచేసి ఆ, ఆ, కృష్ణ భక్తిలో నేను ముందుకు ఎదగడానికి నన్ను ఆశీర్వదించండి. కరెక్ట్. ఎందుకంటే దేవి దేవతలు అంటే చాలా ఉన్నతమైన వ్యక్తులు. ఆ, మనలాగా సింపుల్ పర్సన్స్ కాదు వాళ్ళు. రైట్. సో ఆ విధంగా వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకి దక్కుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గణపతి ఉన్నారు, ఆయన విఘ్నహర్త. సో విఘ్నహర్తని మీరు వేడుకోవచ్చు, నా భక్తిలో విఘ్నాలు రాకుండా చూసుకోండి అని. ప్లీజ్, నాకెప్పుడు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఈ భౌతిక కోరికల యొక్క ఆ, ఆసక్తికి గురైపోయి కృష్ణుని మర్చిపోకూడదు. దయచేసి నాకు ఒక ఫెసిలిటీని ప్రొవైడ్ చేయండి. ఇటువంటి కోరిక మనము వ్యక్తం చేయొచ్చు. రైట్. సో ఆ విధంగా మనము ఆ దేవి దేవతల మందిరానికి వెళ్ళినప్పటికీ పూర్తి గౌరవంతో, దేవి దేవతల భక్తులకు కూడా గౌరవం ఇవ్వాలి, దేవి దేవతలకు కూడా గౌరవం ఇవ్వాలి. ఇక్కడ ఇమ్మెచ్యూరిటీ చూపించకూడదు. రైట్. సో ఆ విధంగా మనం మెచ్యూరిటీతో ముందుకెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. ఫైన్. అయితే 23 మనం కంప్లీట్ చేసామా పోయినసారి? Did we complete 23? ఓకే, ఎస్. సో ఇవాళ 24వ శ్లోకం చూద్దాము. చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైస్ చేయొచ్చు. ఎస్, మాధురి మాత చదువుతారా? ఓకే, అనంత లక్ష్మి చదువుతాను మాతాజీ ప్రభుజీ. చదువుతారా? చదువుతాను. చదవండి, మాధురి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోపాధ్యాయ. హరే కృష్ణ. అహం ఏ సర్వ యజ్ఞానాం దృష్టా చ ప్రభురేవ చ నాతు తమపి చాంతి త్యక్త్వా నా తచ్చత్వమన్నితే. అనువాదం: కేవలం నేను సమస్త యజ్ఞములను భోక్తును, ప్రభువును. అందుకే నా నిజమైన దివ్య స్వభావమును గూర్చిన వారు పతనం చెందరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ శ్లోకం కూడా ఒకటి ఉంది. అనంతలక్ష్మి మాతాజీ మీరు చదవండి, మీరు కూడా హ్యాండ్ రైస్ చేశారు కదా. 25 చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. అనువాదము: దేవతలను పూజించేవారు దేవతలలో జన్మిస్తారు, పితృదేవతలను పూజించేవారు పితృదేవతల చెంతకు చేరుతారు, భూత ప్రేతాలను పూజించేవారు అట్టి వాటితో జన్మిస్తారు, నన్ను పూజించేవారు నాతోనే నివసిస్తారు. హరే కృష్ణ, ధన్యవాదాలు. సో ఈ 2 శ్లోకాలు ఇవాళ మనం చర్చిస్తాము. సో 24వ శ్లోకంలో భగవంతుడు దీనికంటే ముందు ఎక్కడైతే దేవి దేవతల ఆరాధన ఇంకా నా ఆరాధనకి తేడా ఏంటి అని చెప్పడం స్టార్ట్ చేశారు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది ఎవరి గురించి చెప్తున్నారు? ఎవరైతే నన్ను ఆరాధిస్తున్నారో అటువంటి వాళ్ళ యోగక్షేమం వహామ్యహం భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఇంకా మిగతాది ఏదైతే ఉందో, దేవదేవతలు ఆరాధించే వారి కోరికలన్నీ కూడా ఆఖరికి యాక్చువల్గా కృష్ణుడే తీరుస్తారు. అయితే ఈ యజ్ఞాలలో ఏదైతే ఆహుతి ఇవ్వడం జరుగుతుంది దేవి దేవత, ఇప్పుడు ఈ కాలంలో దేవి దేవతల యజ్ఞాలు అన్ని కలియుగం కదా, అన్ని జరగవు కూడా. రైట్. ఎప్పుడో గృహప్రవేశం ఉంటే యజ్ఞం చేస్తారు, పెళ్లి రోజు యజ్ఞం చేస్తారు. రైట్. మిగతా టైంలో జనరల్గా ఎవరు యజ్ఞం చేయరు ఆ విధంగా. కానీ పోయిన కాలాలలో అప్పుడు యజ్ఞం అనేది చాలా చాలా జరుగుతూ ఉండేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వేదాలను పాటించే వాళ్ళు ఈ విధంగా. సో ఇక్కడ దేవి దేవతల యజ్ఞాలు ఏవైతే జరుగుతాయో ఆ యజ్ఞాల యొక్క ఆహుతి ఏదైతే మనం అర్పిస్తున్నాం అందులో, అది ఎవరికి చేరుతుంది? యాక్చువల్గా కృష్ణుడికే చేరుతుందని ఇక్కడ కృష్ణుడు స్వయంగా చెప్తున్నారు. అహం హి సర్వయజ్ఞానాం, అన్ని యజ్ఞాలలో నేను మాత్రం, అహం హి నేను మాత్రం. ఇక్కడ చూడు, నేనే అని చెప్పారు. కేవలము నేనే. 2 పదాలను చూస్తే మనం అక్కడ క్లియర్ అర్థమవుతుంది. అక్కడ స్ట్రెస్ చేశారనమాట. కేవలము నేనే ఏంటి? సమస్త యజ్ఞాలకు భోక్తను.
భోక్త అంటే నాకు చెందేటటువంటిది, నేను అనుభవించేటటువంటిది, నేనే భోక్తను, ప్రభువును కూడా నేనే, స్వామిని కూడా అని చాలా చాలా క్లియర్గా చెప్తున్నా. సో మీకు అందరికి తెలుసు, గోవర్ధన లీలలో ఎప్పుడైతే ఈ వ్రజవాసులందరూ ఇంద్రుడికి యజ్ఞం చేయడానికి అద్భుతమైనటువంటి అరేంజ్మెంట్ చేశారు, పెద్ద మంచి మంచి ఐటెంలు తయారు చేశారు, పూరీలు, రబడీలు, స్వీట్లు, గులాబ్ జామున్లు, ఇవన్నీ కూడా. అప్పుడు కృష్ణుడు వచ్చేసి వాళ్ళ ప్లాన్ ఫెయిల్ చేయించారనమాట. సో ఆ విధంగా ఆర్గ్యుమెంట్ చేసి కృష్ణుడు ఆ ఇంద్రుడి యజ్ఞం క్యాన్సిల్ చేశారు. సో ఆర్గ్యుమెంట్లో ఒక విషయము ఏంటంటే, కృష్ణుడు ఏమన్నారు, అరే మీరు గోవర్ధనుడికి చేయండి యజ్ఞం, ఇంద్రుడికి చేయాల్సిన అవసరము లేదు. అయితే వీళ్ళు ఆ, ఈ నందమహారాజు, యశోదమ్మ, వీళ్ళు అందరూ అన్నారు, అరే ఇది మనము ఎంత కాలం నుంచి మనం చేస్తున్నాం, ఇది ఒక ప్రక్రియ మన ఊర్లో, మన కుటుంబంలో, ఇది అకస్మాత్తుగా ఆపితే అపరాధం అవ్వదా అని చెప్పారు. అయితే కృష్ణుడు చిన్న పిల్లోడే, అప్పుడు 7 ఏళ్ల వయసు అనమాట, రైట్, గోవర్ధన లీల జరిగినప్పుడు. అయినా కానీ కృష్ణుడు ఏమన్నారు, నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీరు ఇంద్రుడి యజ్ఞం ఆపేసి గోవర్ధనుడికి యజ్ఞం చేయండి అని. సో ఈ పాయింట్ కూడా అక్కడ రీఇన్ఫోర్స్ అవుతుంది, ఎందుకంటే కృష్ణుడు చెప్పారు, ఇంద్రుడికి యజ్ఞం చేయడం ఇండైరెక్ట్, నాకు డైరెక్ట్గా చేయండి, గోవర్ధనుడికి నాకి ఎటువంటి తేడా లేదు, రైట్. ఇంకా వాళ్ళకి ఆశ్వాసన కలిగించడానికి గోవర్ధనుడిలో భగవంతుడు వారి ఒక రూపాన్ని కూడా చూపించారు. వాళ్ళందరూ చూశారనమాట, అరే ఈ గోవర్ధనుడు కృష్ణుడే. గోవర్ధన పర్వతం ఏదైతే ఉందో, మీరు ఒకవేళ బృందావనం యాత్రకి వెళ్తే అక్కడ మీరు గోవర్ధన పరిక్రమ చేయొచ్చు. నేను ఒకసారి చేశాను, ఆ సౌభాగ్యం నాకు దక్కింది. చాలా 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 దివ్యమైనటువంటి ప్రదేశం అది. సో ఆ పర్వతం ఇప్పుడు కూడా ఉంది, చాలా పెద్ద పర్వతము, రైట్. ఆ పర్వతాన్ని ప్రదక్షిణ చేయడానికి యూ హ్యావ్ టు వాక్ ఫర్ 21 కిలోమీటర్స్. అంత పెద్ద పర్వతాన్ని ఆ, భగవంతుడు చిటికెనేలతో లెఫ్ట్ హ్యాండ్తో ఎత్తేసారనమాట, రైట్. సో అది ఎందుకు చెప్పారు అలా, ఎందుకంటే నాకు యజ్ఞం మీరు డైరెక్ట్గా చేస్తే ఇంద్రుడు ఏం ఫీల్ అవ్వరు, ఇన్ ద సెన్స్ దాట్ ఆఖరికి ఇంద్రుడితో కూడా నాకే చేరుతుందని. సో ఆ విధంగా భగవంతుడు అప్పటి నుంచి ఆ ప్రక్రియని మొత్తం మార్చేశారు. వ్రజవాసులందరూ కూడా అనుకున్నారు, అరే అరే మనం ఇంద్రుడిని అసంతృప్తి కలిగించాము, ఇప్పుడు ఏమైపోతుంది అని అలా వాళ్ళు అనుకున్నప్పుడు భగవంతుడు స్వయంగా రక్షించారనమాట. Right. ఇది ఎందుకుంటున్నానంటే, ఒక వ్యక్తి నన్ను వచ్చి ఇలా అడిగారనమాట, ప్రభుజీ నేను అకస్మాత్తుగా కృష్ణ భక్తి స్టార్ట్ చేసి దేవి దేవతల ఆరాధన ఆపేస్తే, మరి వాళ్ళు నా మీద కోప్పడి నన్ను ఏమైనా చేసేస్తే ఆ విధంగా ఏం చెయ్యరు, ఆ, గోవర్ధనగిరిలో కూడా కృష్ణుడు స్వయంగా కాపాడారు, ఇంద్రుడు ఏదైనా చేయడానికి ప్రయత్నించినా కానీ కృష్ణుడు స్వయంగా కాపాడారు, రైట్. సో ఈ ఉదాహరణ, ఈ తత్వం ఏదైతే ఉందో ఆ లీలలో కూడా క్లియర్గా కనిపిస్తుంది, రైట్. సో అందుకనే ఆఖరికి ఈ యజ్ఞం అంతా కూడా, యజ్ఞంలో ఉండే అదంతా కూడా ఆహుతి ఆఫర్ చేసిందంతా కూడా ఆఖరికి కృష్ణుడికి చేరుతుంది. సో వై నాట్ డైరెక్ట్లీ గివ్ టు కృష్ణ, ఆ పాయింట్ అన్నమాట. సో అందుకనే అహం హి సర్వయజ్ఞాన భోక్త చ ప్రభుర్ ఏవచ. ఇంకా ఇది ఎవరికైతే తెలీదో అటువంటి వాళ్ళు ఆ, తత్ తత్వేనాత శవంతితే అని చెప్పారు. దాని అర్థం అంటే, ఈ తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకోలేకపోతున్నారో వాళ్ళు ఉన్నత స్థాయికి రారు, ఇంకా వాళ్ళు పతనం చెందుతారు. పతనం చెందుతారంటే ఆధ్యాత్మిక జీవితంలో మీదికి వెళ్ళాలి, ఆ, కానీ ఈ భౌతిక కోరికలు తీసుకొని దేవి దేవతలను ఆరాధించి ఆరాధించి మళ్ళీ గతాగతం కామ లభంతే అటు ఇటు తిరుగుతుంటారు. దట్ భౌతిక జగత్తులో ఎటువంటి ప్రోగ్రెస్ లేదన్నమాట. సో అందుకని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. ఓకే, ఇప్పుడు మనం పై వచ్చే శ్లోకంలో కూడా మనం ఇప్పుడు చూసాము జస్ట్ సమ్ టైమ్ బ్యాక్. ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, ఎందుకంటే ప్రతి ఉపాసకులు, లేకపోతే అది వాళ్ళే కాదు, ఈ లోకంలో కూడా చాలా మంది అనుకుంటారు, ఎవరినైనా ఆరాధించండి, ఆ, అందరు అక్కడికే చేరిపోతారు, రైట్. అలా కాదు, రైట్. ఇక్కడ కృష్ణుడు చాలా క్లియర్గా ఏం చెప్పారు మనం ఇప్పుడే చదివాము. దేవతలను పూజించేవారు దేవతలలో జన్మిస్తారు, పితృదేవతలను పూజించేవారు పితృదేవతలకు చెంత చేరుతారు, భూత ప్రేతాలను పూజించేవారు అట్టి వాటిలో జన్మిస్తారు, నన్ను పూజించేవారు నాతోనే నివసిస్తారు. ఎంత అద్భుతమైన పాయింట్ చూడండి, ఇక్కడ ఆశ్వాసన కలిగిస్తున్నాను, ఇంకా క్లారిటీ కూడా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే దేవి దేవతలకి వాళ్ళకి ఒక ఉన్నతమైనటువంటి రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే వీళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రుడు ఉన్నారు, చంద్రుడు ఉన్నారు, వీళ్ళు వాన డిపార్ట్మెంట్, గాలి డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తున్నారు. సో పెద్ద పెద్ద ఆఫీసర్స్ వీళ్ళు, మరి వీళ్ళకి పెద్ద పెద్ద క్వార్టర్స్ ఉంటాయి, అది స్వర్గలోకంలో ఉంటాయి, పెద్ద ఫెసిలిటీ. లైక్ ఇక్కడ ఈ లోకంలో కూడా ఒక ఎంప్లాయీకి ఒక నార్మల్ హోటల్లో రూమ్ ఇస్తారు, కానీ సిఈ వస్తే
5 స్టార్ హోటల్లో పెద్ద ఫెసిలిటీ, ఒక కుక్కు, ఒక సర్వెంట్, అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఆ విధంగా వీళ్ళు చాలా ఉన్నతమైన వ్యక్తులు కాబట్టి స్వర్గంలో వీళ్ళకి నివాసం ఉంది. రైట్. ఆ విధంగా వాళ్ళ వాళ్ళ లోకాల్లో వాళ్ళు ఉంటారు. ఇంకా సృష్టితో సంబంధించిన కార్యాలు చేస్తూ ఉంటారు. కరెక్ట్. సో ధర్మ సంస్థాపన చేయడంలో కూడా దేవి దేవతలు హెల్ప్ చేస్తారు భగవంతుడిని. రైట్. ఎందుకంటే దేవతల ద్వారానే ధర్మ సంస్థాపన అవుతుంది. ఇంకా శుద్ధ భక్తుల ద్వారా కూడా ధర్మ సంస్థాపన అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎప్పుడు కూడా రాక్షసులతో పోరాడి ఆ, అధర్మాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఎవరు? దేవి దేవతలు. సో ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ధర్మ సంస్థాపనే చేస్తున్నారు. రైట్. సో ఆ విధంగా. సో అలా అని అందరూ కూడా ఒకే చోట వెళ్తారు అనేది కరెక్ట్ అండర్స్టాండింగ్ కాదు. భగవద్గీతలో ఎక్కడ కూడా అది సపోర్ట్ చేయలేదు. ఎవరినైతే ఆరాధిస్తున్నారో అటువంటి గమ్యానికి చేరుతారు. రైట్. కృష్ణుడు కూడా 8వ అధ్యాయంలో చెప్పారు, గుర్తుందా? ఏంటది శ్లోకము? యం యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః అని చెప్పారు. ఎవరైతే ఎటువంటి మనోభావాన్ని పెంపొందించుకుంటారో జీవితాంతం, అటువంటి మనోభావమే మృత్యు సమయంలో వస్తుంది. ఇంకా మృత్యు సమయంలో ఎటువంటి మనోభావం ఉందో అటువంటి గమ్యానికి ఆ వ్యక్తి చేరుతారు. రైట్. నేను జీవితాంతం దేవి దేవతలను ఆరాధించాను, అకస్మాత్తుగా వైకుంఠానికి వెళ్తానా? అలా కాదు. రైట్. ఎటువంటి మనోభావం పెంపొందించుకున్నాను, ఎవరినైతే ఆరాధించానో అటువంటి గమ్యమే నాకు దక్కుతుంది. రైట్. సో అందుకనే ఒక విషయం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దేవి దేవతల లోకం కానివ్వండి, పితృలోకం కానివ్వండి, అన్నీ కూడా తాత్కాలికం. ఈ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఆ రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఏదైతే చెప్పానో, స్వర్గము, జనలోకము, మహర్లోకం, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? భౌతిక లోకంలోనే ఉన్నాయి. కరెక్ట్. సో దాని అర్థం ఏంటి? ఇది ఏదో ఒక రోజు ఇవి ప్రళయం జరుగుతుంది, అంతా కూడా నాశనం అయిపోతుంది. సో ఇది చిరస్థాయిగా నిలిచేటటువంటి స్థలము కాదు. సో అందుకనే దీనికి మీద ఉన్నటువంటి ఆధ్యాత్మిక జగత్తుకి మనం వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్తే యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ. మళ్ళీ ఇక్కడ రావాల్సిన అవసరము లేదు. సో అందుకనే భగవద్గీత సీరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటుంది. నాకు దేవి దేవతల లోకానికి వెళ్ళాల్సిన ఇంట్రెస్ట్ లేదు, నాకు అక్కడ వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు. ఎక్కడికి వెళ్ళాలి? నేను భగవద్ధామానికి వెళ్ళిపోవాలి. సో ఇటువంటి ప్రార్థన మనం చూస్తాము శుద్ధ భక్తులు భాగవతంలో ప్రార్థన చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీమద్ భాగవతంలో వృత్రాసురుడు ఉన్నారు, తెలుసు కదా మీకు అందరికీ. తను ఒక రాక్షస శరీరంలో ఉన్నప్పటికీ తన ప్రార్థన చూడండి ఏ విధంగా ఉంది. ననాకపృష్టం నచ పారమేష్ట్యం న సార్వభౌమం నరసాధిపత్యం నయోగ సిద్ధిర్ అపునర్భవం వా సమంజసత్వాం విరహయ్య కాంక్షే. ఆ విధంగా లాస్ట్లో చెప్తారు, మమోత్తమ శ్లోక జనేషు సఖ్యం సంసార చక్రే భ్రమత స్వకర్మభి త్వన్మాయయాత్మాత్మజదారగేహే శ్వాసక్త చిత్తస్య ననాథ భూయాత్ అని వృత్రాసురుడు ప్రార్థిస్తున్నారు. ఏమంటున్నారు? నాకపృష్టం నచ పారమేష్ఠ్యం. నాకు నాకపృష్టము వద్దు, పారమేష్ఠ్యమి వద్దు. నాకపృష్టం అంటే ధ్రువలోకం, పారమేష్ఠ్యం అంటే బ్రహ్మలోకం. నా సార్వభౌమం, సార్వభౌమం అంటే భూమిలోకం. నా రసాధిపత్యం, అధోలోకాలు, బిలస్వర్గ అంటారు కదా, ఇవి ఏవి కూడా నాకు వద్దు అని ఆయన కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు తెలిసిపోయింది, ఇక్కడికి ఎక్కడికి వెళ్ళినా కానీ దుఃఖాల నుంచి విముక్తి పొందలేము. అందుకని వృత్రాసుడు చాలా క్లారిటీతో, తను ఒక రాక్షస శరీరంలో ఉన్నప్పటికీ తన క్లారిటీ ఎంత అద్భుతంగా ఉందంటే, శుద్ధ భక్తులు ఇటువంటి కోరిక కోరుకుంటారనమాట. నాకపృష్టం నచపారమేష్ఠ్యం న సార్వభౌమం న రసాధిపత్యం. ఈ 14 లోకాల్లో ఎక్కడ కూడా నాకు ప్లేస్ వద్దు. చాలా చాలా తిరిగి తిరిగి అలసిపోయారు ఆల్రెడీ, ఇంకా తిరిగే ఓపిక నాకు లేదు. నాకపృష్టం నచపారమేష్ఠం న సార్వభౌమం న రసాధిపత్యం న యోగ సిద్ధిర్ అపునర్భవం వా. ఇప్పుడు శుద్ధ భక్తుల కోరిక చూడండి, వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు శుద్ధ భక్తుల కోరిక ఎలా ఉండాలి అని అంటే, ఇప్పుడు మీరు వెంటనే ఆన్సర్ చెప్తారు. ఏమంటారు? ప్రభుజీ కరెక్టే, ఈ 14 భువనాలలో ఏముండదు. శుద్ధ భక్తుడు ఏమని కోరుకుంటాడు? భగవద్ధామానికి వెళ్ళాలని కోరుకుంటారు. కానీ అసలైన శుద్ధ భక్తుడు భగవద్ధామానికి వెళ్ళాలని కూడా కోరుకోరు. ఇది ఇంకో హైయెస్ట్ లెవెల్ అన్నమాట. ఇది గోపికలు ఏవైతే ఏ స్థాయిలోనైతే ఉన్నారో ఆ స్థాయి గురించి మాట్లాడుతున్నాం. ఈ వృత్రాసురుడు కూడా అదే ఇక్కడ వ్యక్తం చేశారు. ఏమని చెప్పారు? అవన్నీ కూడా రిజెక్ట్ చేసిన నా యోగ సిద్ధిర్ అపునర్భవం వా, నాకు మోక్షం కూడా వద్దని చెప్పాడు.
అందరూ మోక్షం కోసం ఎదురు చూస్తుంటే ఈయన మోక్షం వద్దు అంటున్నాడు. శుద్ధ భక్తుడి లక్షణం ఇలా ఉంటుందన్నమాట. అయితే ఆయన ఎందుకు చెప్తున్నారు సమంజసత్వం విరహయ్యకాంక్ష? ఒకవేళ మిమ్మల్ని పోగొట్టుకొని నాకు ఇదంతా దొరికితే ఇదంతా నాకొద్దు అని చెప్తున్నారు. చాలా ఒక సింపుల్ లైన్లో చెప్పాలంటే, మీరు లేకుండా నాకు ఇవన్నీ దక్కితే ఇదంతా నాకు వద్దు కృష్ణ అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇవన్నింటికంటే కృష్ణుడే నాకు ముఖ్యం, కృష్ణుడి సేవయే నాకు ముఖ్యం. కృష్ణుడు ఒకవేళ నన్ను నరకానికి పంపి అక్కడ సేవ చేయమంటే అక్కడ కూడా చేస్తాను. నాకు పర్సనల్ కన్సిడరేషన్, ప్రభు కృష్ణ ఏంటి నరకానికి పంపుతున్నారండి, నాకు ఒక మంచి ప్రదేశంలో పంపండి, ప్రచారం చేస్తాను. అలా కాదు. భక్తులు వాళ్ళ పర్సనల్ కన్సిడరేషన్స్ పక్కన పెడతారు, కృష్ణుడికి ఏమి ఇష్టమో అది చేస్తారనమాట. సో ఆ విధంగా ఇలా చెప్పి వృత్రాసురుడు లాస్ట్లో ఏమంటారు, మమోత్తమ శ్లోక జనేషు సఖ్యం. నాకు ఒక కోరిక ఉంది. ఏంటా కోరిక? నాకు ఏది దక్కినా దక్కకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఒకటి మాత్రం నాకు కావాలి. ఏంటది? మీ భక్తుల యొక్క ఫ్రెండ్షిప్ కావాలి. సఖ్యం, సఖ్యం అంటే ఫ్రెండ్షిప్. ఉత్తమ శ్లోక జనేషు సఖ్యం. ఉత్తమ శ్లోక జన అంటే భక్తులు కదా, ఉన్నత స్థాయిలో ఉంటారు, వారి యొక్క సాంగత్యము, సఖ్యము, ఆ, అది నాకు కావాలి. ఎందుకంటే సంసార చక్రే భ్రమత స్వకర్మభి, ఈ సంసార చక్రంలో తిరిగి 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 అనేక జన్మలెత్తాను, అనేక కుటుంబాలలో ఉన్నాను, అనేక పిల్లల్ని కన్నాను, అనేక పెళ్ళిళ్ళు చేసుకున్నాను. అంటే అనేక జన్మలలో అనేక కుటుంబాలను పోషించాను, కానీ ఎటువంటి సంతృప్తి కలగలేదు, ఎందుకంటే అంతా తాత్కాలికమే. రైట్? ఏ విధంగా హిరణ్యకశిపుడు తన భగవద్గీత క్లాస్లో చెప్పాడు కదా, ఆ, ఏ విధంగా ఈ లోకంలో జన్మము ఉంటే కుటుంబము ఇదంతా కూడా, ట్రైన్లో ప్యాసింజర్స్ దగ్గరికి వచ్చి ఒక ట్రైన్ జర్నీలో ఉంటారు, దాని తర్వాత అందరూ మళ్ళీ సెపరేట్ అయిపోతారు. కోర్స్ హిరణ్యకశిపుడి ఎగ్జాంపుల్ ఏంటంటే, చలివేంద్రం ఉంటుంది కదా, చల్ల నీళ్ళు ఎక్కడైతే దక్కుతాయి అక్కడ అందరు వస్తారు, నీళ్ళు తాగుతారు, ఫ్రెష్ అవుతారు, మళ్ళీ వెళ్ళిపోతారు, సెపరేట్ అయిపోతారు. అయితే శుద్ధ భక్తులకు ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక అనుభూతి ఉంటుంది. ఏంటది? వాళ్ళకి తెలిసిపోతుంది, పక్కాగా తెలిసిపోతుంది. ఏది కూడా పర్మనెంట్ కాదు ఇక్కడ, ఏది కూడా పర్మనెంట్ కాదు. రైట్? ఈ ఇల్లు, కుటుంబము కానివ్వండి, డబ్బు, హోదా, పేరు, ప్రతిష్ట ఏది కాదు. రైట్? అందుకని దాని పట్ల ఆసక్తి వాళ్ళకి పోతుంది, ఉండదు ఇంకా. సో ఒకే ఒక ఆసక్తి, ఏంటది? మీ భక్తుల మధ్యలో నన్ను ఉంచండి, నాకు ఇంకేం వద్దు. చాలా తెలివితో అడిగారు. మీ భక్తి ఇవ్వండి అని చెప్పలేదు, మీ సేవ ఇవ్వండి అని చెప్పలేదు, మీ భక్తుల మధ్యలో ఎందుకంటే అది ఉంటే మిగతావన్నీ వచ్చేస్తాయి. భక్తుల సాంగత్యంలో ఉంటే భక్తి వచ్చేస్తుంది, భగవంతుడి సేవ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి, అన్ని లైన్లు వచ్చేస్తాయి. అది ఒకటి అడిగే, భక్తుల సాంగత్యంలో మమ ఉత్తమ శ్లోక జనేషు సఖ్యం సంసార చక్రే భ్రమత స్వకర్మభి, నా కర్మ వల్ల నేను సంసార చక్రంలో తిరుగుతూ ఉన్నాను. ఆ, త్వన్మాయయాత్మాత్మజదార గేహేషు ఆసక్త చిత్తస్య ననాథ భూయాత్. ఈసారి మాత్రం ఖచ్చితంగా త్వన్మాయయాత్మాత్మజదార గేహేషు, దార అంటే భార్య, గేహ ఇల్లు, ఆ, ఆత్మజ అంటే పిల్లలు, ఇవన్నీ ఆసక్తులు, ఈసారి మాత్రం నేను ఫెయిల్ అవ్వను, ఈసారి తెలివితో ఉంటాను. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎన్నో జన్మలలో ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడని. కరెక్ట్? భక్తులకు అనుభూతి వస్తుంది. ఎప్పుడైతే ఒకవేళ మీరు అంటే మన లెవెల్లో కూడా మనమైతే విత్రాసురులాగా శుద్ధ భక్తులం కాదు, కానీ నేనైతే కాదు, కనీసం మనలో కూడా సాధకులం మనం అందరం కూడా, మనకు ఒకవేళ ఒక చిన్న అండర్స్టాండింగ్ కూడా వచ్చింది అనుకోండి, ఈ క్లాసెస్కి అటెండ్ చేసిన తర్వాత, కొంచెం జపం చేసిన తర్వాత, నేను ఎంత టైం వేస్ట్ చేశాను జీవితంలో అని ఒకవేళ ఈ ఆలోచన మీకు వచ్చింది అంటే, ఇది ఆ వృత్రాసురి లెవెల్లోనే ఉంది అండర్స్టాండింగ్. ఆ విధంగా, రైట్? ఎంత టైం వేస్ట్ చేశాను, ఎన్ని సినిమాలు చూశాను, రైట్? ఎన్ని పిచ్చి పిచ్చి పనులు చేశాను అనవసరంగా. ఆ ఆ సమయంలో నేను మంచిగా భగవద్గీత చదువు ఉండేవాడిని, ఇప్పటిదాకా భాగవతం కంప్లీట్ అయ్యేది, ఎన్ని మాలలు చేసి ఉండేవాడిని. ఆ, ఇదంతా పక్కన పెట్టేసి పిచ్చి పిచ్చి పనులు చేశాననే ఒక ఒక ప్రాయశ్చిత్త భావం వచ్చింది అని అంటే, నిజంగానే మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నట్టు లెక్క. ఇది ఒక లక్షణం అన్నమాట. భక్తి పరేషానుభవ విరక్తి అన్యత్ర చ అని చెప్పారు. ఒక భక్తి మనకు ఉన్నతమైన ఒక రసాస్వాదన కలిగిస్తుంది, దాని ద్వారా ఈ భౌతిక జగత్తు పట్ల, ఈ భౌతిక సుఖం పట్ల ఒక విరక్తి కలుగుతుంది. రైట్? సో ఆ విరక్తి కలగలేదు అంటే పర్వాలేదు, ప్రయత్నిస్తూ ఉండాలి, ఏం నిరాశ చెందాల్సిన అవసరం లేదు, ప్రయత్నిస్తూ ఉండాలి, మెల్లిమెల్లిగా మనం ఎదుగుతాము. సో ఆ విధంగా
భక్తులు కూడా చాలా క్లియర్గా ఈ తత్వాన్ని అర్థం చేసుకున్నారు. ఈ భగవద్గీతలో భగవంతుడు చెప్పింది తత్వము, లీల కాదు. ఏం తత్వము? దేవి దేవతలు ఆరాధించే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, వీళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతారు, నా భక్తులు నా దగ్గరికి వస్తారు. ఈ యొక్క లీల, ఈ తత్వంతో సంబంధించిన లీలలు మనం ఎన్నో చూస్తాం శ్రీమద్ భాగవతంలో. ధ్రువ మహారాజు శ్రీ మహావిష్ణువుని ఆరాధించారు, భగవద్ధామానికి వెళ్ళిపోయారు. స్వయంభూమను భగవద్ధామానికి వెళ్ళిపోయారు. అజామిలుడు భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. సో ఆ విధంగా వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరము లేదు. సో ఆ విధంగా మనమందరం కూడా ఈ క్లారిటీతో మనము అనన్యాశ్చింతయంతో అంటే వన్ పాయింటెడ్ ఫోకస్, రైట్? ఆ వన్ పాయింటెడ్ ఫోకస్తో ఒకవేళ మనం భక్తి చేస్తే అద్భుతంగా మనం కూడా భగవంతుడి శాశ్వతమైనటువంటి లోకానికి మనం చేరిపోతాము. మళ్ళీ ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. కానీ ఉన్నతమైన శుద్ధ భక్తి, ఎందుకంటే ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ప్రత్యేకంగా మన బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయంలో ఈ పాయింట్ చాలా 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 స్ట్రెస్ చేస్తారు. ఇది చాలా యూనిక్ అన్నమాట మన పరంపరకి. ఇది జనరల్గా ఎటువంటి అండర్స్టాండింగ్ బయట ఉండదు. ఈవెన్ ఋషిమునులలో కూడా వాళ్ళ కోరికలు ఉంటాయి. నన్ను అక్కడ తీసుకెళ్ళండి, నన్ను వైకుంఠానికి తీసుకెళ్ళండి. కరెక్టా కాదా? పెద్ద పెద్ద ఋషిమునులు కూడా కోరుకుంటారు, కానీ అది కూడా అంత ఉన్నతమైనది కాదు అని మనకి మన ఆచార్యులు చెప్పారు. ఎందుకంటే ఉన్నతమైనది ఏంటంటే ఏదైతే కృష్ణుడికి నచ్చుతుందో అది చేయాలి, అంతే. ఇది గోపికల భావం. కరెక్ట్. గోపికలు కేవలం దానికోసమే వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళకి జీవితంలో ఎటువంటి కోరిక లేదు, వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది లేదు. యాక్చువల్గా మనందరికీ ఉంటుంది కదా, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలి, మనం చర్చిస్తాం కదా చాలా. కానీ గోపికలకు అలా లేదు. ప్రొఫెషనల్ లైఫ్ లేదు, పర్సనల్ లైఫ్ లేదు, అంతా ఒకటే లైఫ్, కృష్ణ లైఫ్, దట్స్ ఇట్. దాంట్లోనే వాళ్ళు ఆనందంగా ఉన్నారు. సో మనం ఆ స్థాయిలో లేకపోయినా మన సాధకులం కాబట్టి మనం ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి, మెచ్యూరిటీతో ముందుకెళ్ళాలి. అనవసరంగా లాంగ్ జంప్ కొట్టేసి కాళ్ళు విరగట్టుకోకూడదు. ఓకే, స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలి. కానీ ఈ భావం కూడా పెంపొందించుకోవాలి, ప్రయత్నించాలి కనీసం భావం లెవెల్లో మెల్లిమెల్లిగా. సో అర్థం ఏంటి? ఏదైతే మనకు కృష్ణుడు ఇస్తున్నారో అది మనకి బెస్ట్ అని స్వీకరించాలి, ఫస్ట్ పాయింట్. ఇంకా ఎప్పుడు కూడా కృష్ణుడికి మనం ప్రత్యేకంగా భౌతికంగా ఎటువంటి కోరిక మనం అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అరే, మొట్టమొదటి వ్యక్తి ఎవరికైతే మన మనసు గురించి తెలుసో అది కృష్ణుడు. మన పక్కవాడు లేకపోతే మన కుటుంబ సభ్యులు మన గురించి తెలుసుకోకపోయినా కృష్ణుడికి తెలిసిపోయింది మన లైఫ్లో ఏం నడుస్తుంది అనేది, నాకేం బాధ కలుగుతుంది అనేది, నాకు ఎటువంటి సౌకర్యాలు అసౌకర్యాలు ఉన్నాయని ఫస్ట్ కృష్ణుడికి తెలిసిపోతుంది. ఆయనకు తెలిసినప్పుడు ఆయన చర్యలు తీసుకోరా? ఆయన మన గురించి ఆలోచించరా? మీరు ఇంత నామాలు జపిస్తున్నారు, మీరు ఇన్ని క్లాసులు అటెండ్ చేశారు, ఆ విధంగా మనకి ప్రతిస్పందించారా? ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా. సో ఆల్రెడీ వారి ప్లాన్ నడుస్తుంది మన జీవితంలో, స్వీకరించాలి, రైట్? ఇంకా మూడవ పాయింట్ ఏంటంటే మనకి ఎప్పుడెప్పుడు కొన్ని అసౌకర్యాలు రావచ్చు భక్తి మార్గంలో, దాన్ని మనం స్వీకరించాలి. ఎలా స్వీకరించాలి? ఇది నేను చేస్తే కృష్ణుడికి నచ్చుతుంది, అందుకనే చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్న నిద్రపాటు చేసుకొని పొద్దున లేవడం అంటే అంత ఈజీ విషయం కాదు జపం చేయడం కోసం. కానీ ఎవరైతే చేస్తున్నారో ఈ భావంతో మనం చేస్తే ఎల్లప్పుడూ చేయగలుగుతాం, రైట్? ఏంటా భావము? నేను కృష్ణుడి కోసం, ఇది నచ్చుతుంది కృష్ణుడికి, అందుకనే చేస్తున్నాను, దట్స్ ఇట్. ఈ భావం పెంపొందించుకున్న తర్వాత మెల్లిమెల్లిగా ఆ శుద్ధ భక్తి స్థాయికి కూడా ఎదగొచ్చు. గోపికలకు ఇదే భావం ఉందన్నమాట. వాళ్ళకి ఎటువంటి పర్సనల్ లైఫ్ లేదు, ఏమీ లేదు, కేవలం కృష్ణుడి కోసం పనిచేస్తున్నారు వాళ్ళు. సో ఆ భావం మనం పెంపొందించుకోవాలి. ఆ విధంగా ఒక ఉన్నతమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవిస్తాం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేన అధికం తత. ఆ ఆనందం దక్కిన తర్వాత నాకు ఇంకా ఎటువంటి పేరు ప్రతిష్ట వద్దు, ఎటువంటి భౌతిక కోరికలు వద్దు, నన్ను అందరూ గౌరవించాలి అది కూడా వద్దు, నన్ను అర్థం చేసుకోవట్లేదు ప్రభుజీ నా కుటుంబ అది కూడా వద్దు. నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. నన్ను ఒక వ్యక్తి నన్ను అర్థం చేసుకున్నాడు ఆల్రెడీ, ఆయన ఎవరు? కృష్ణుడు. కరెక్ట్. ఇప్పుడు నా జాబ్ ఏంటి? నేను కృష్ణుడు అర్థం చేసుకోవాలి, అది నా బాధ్యత. అందుకని కృష్ణుడి గురించి చదవాలి, కృష్ణుడి యొక్క ఉపదేశాన్ని కూడా వినాలి. ఈ విధంగా మనం ముందుకెళ్ళాలి. ఇది మనం ఇందులోంచి నేర్చుకోవాల్సిన విషయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.